కొంతమంది అమెరికాలో ఉన్నటువంటి మిత్రులు అంటే ఇప్పటిదాకా ఆంధ్రాకి సంబంధించిన న్యూస్ని కావాలని కోరుకునేవాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతుండే వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు మీరు వైసీపీలో జాయిన్ అయిపోతే బాగుంటుంది కదా, లేకపోతే కనుక మీరు నెత్తిన పెట్టుకుంటున్నారు అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఏ వార్త ఏది కరెక్టో అదే మాట్లాడుకోవాలి. కానీ ఈనాడులో రాస్తే జ్యోతిలో రాస్తే అది బైబిలు ఖురాను భగవద్గీత అనేటువంటి వెర్రితనం చదువుకున్న మనకుంటే ఆ మూర్ఖత్వంతో బ్రతికేయండి, తప్పేంలే. మనం చదువుకున్న మూర్ఖులం అన్నటువంటి విషయం రాష్ట్ర విభజన టైంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి చెప్పినప్పుడు నేనే వ్యతిరేకించా, చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు నేనే వ్యతిరేకించా. రాష్ట్ర విభజన అన్నటువంటిది పేరుతో మీరు ఎజెండాలకు వెళ్తున్నారు, రాష్ట్రం విడిపోతుంది, జాగ్రత్త, నాశనం అవుతుంది అంటే అబ్బెబ్బే అక్కడ తెలంగాణ వాడు ఓట్లు సంపాదించుకోవడం కోసం అట్లా మాట్లాడతారు. ఎవడు విడదీయగలుగుతాడండి? ఎవరికి దమ్ము ఉందండి? నిబంధనలు ఇవన్నీ దేనికి పనికిరావు, విడదీయాలనుకుంటే సింపుల్గా విడదీసేయగలరని కూడా చెప్పా. అబ్బెబ్బే ఎవడు చేయగలరండి అన్నారు. ఆ రోజు నా డిబేట్లు చూసిన వాళ్ళకి తెలుసు అది ఎంత ఇదైంది. కాబట్టి మనం మూర్ఖత్వంతో మావాడు దేవుడు ఏం చేసినా కరెక్ట్ అనుకుంటే అది ఎవడు మూర్ఖత్వం వాడిది. నేను చెప్తున్నటువంటిది వ్యవస్థల సర్వనాశనాన్ని మాత్రమే నేను నిలదీస్తున్నా. వ్యవస్థలని మనం అధికారంలోకి రావడం కోసం వ్యవస్థల్ని నాశనం చేయడం అన్నటువంటి దానికి వెళ్తే ఈ వ్యవస్థల పతనం అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం రాష్ట్ర విభజన. వ్యవస్థల మేనేజ్మెంట్కి సజీవ సాక్ష్యం రాష్ట్ర విభజన. ఆ తర్వాత జరుగుతున్నది అదే మేనేజ్మెంటే. ఇంకా ఆ మేనేజ్మెంట్ కింద పడి మనం కొట్టుకుంటామంటే ఎవడి కర్మ వాడిది, దాన్ని ఎవడేం చేయలేడు. ఇవాళ చూడండి, నేను ఇంతకుముందు కూడా చెప్పా, జర్నలిజం అనే వ్యవస్థ సర్వనాశన పతాక స్థాయికి వెళ్ళింది కాబట్టి నేను వాగుతున్నా, అంతకుమించి మరేం లేదు. ప్రజల్లోకి పరదాల వీరుడు, ఇది ఈనాడు లాంటి వాడు రాసే దిగజారుడు వార్త. ఈ ముక్క తెలుగుదేశం వాడు అంటంలో కరెక్ట్. చంద్రబాబు అన్నాడో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ అన్నాడంటే ఒక అర్థం ఉంటుంది. ఒక పత్రిక రాసే వార్తేనా, రాసేటువంటి హెడ్డింగ్కేనా? జనంలోకి జగన్ ఎప్పుడు వెళ్ళలేదా? రాజకీయ కోణంలో వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలా? రాజకీయ పార్టీగా తనకు కావాల్సినటువంటిది ఏంటి? ముఖ్యమంత్రి హోదాలోనే పోతాడు. అదే సందర్భంలో బ్యారికేడ్లు, చంద్రబాబు ఉన్నప్పుడు బ్యారికేడ్లు పెట్టలేదా ఎవడు? ఇంతకుముందు మేము కవర్ చేసిన వాళ్ళు మాకు తెలియదా బ్యారికేడ్లో నుండి దూరెట్టెళ్ళామా ఏంటి అనేటువంటిది? ఎవడికి చెబుతారు ఈ కథలన్నీ? కాకపోతే మనం ఆ పేపర్లో రాస్తున్నారు కాబట్టి గుడ్డెద్దు చేలో పడ్డట్టు నడవాలి. ఇప్పుడు ఉండదు చంద్రబాబుకి. ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఎక్కడో ఎందుకు? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు బ్యారికేడ్లు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు అప్పుడు బ్యారికేడ్లు లేవా చుట్టూతా? మొన్న పోనీ సబ్ పెట్టినప్పుడు బ్యారికేడ్లు లేవా? కానీ పరదాలు పెట్టారు, బ్యారికేడ్లు పెట్టారు. ఇలాంటి వార్తలతో ఒక అసహ్యాన్ని పెంచడం కోసం, అంటే చంద్రబాబు దేవుడు, చంద్రబాబు ఇంద్రుడు, చంద్రబాబు అద్భుత శక్తివంతుడు అని చెప్పుకొచ్చి వాటిని జనం పాజిటివ్ ఓటు రావట్లేదు కాబట్టి నెగిటివ్ ఓటు క్రియేట్ చేయడం. ఇది నీ చేతిలో ఉన్న వ్యవస్థను నువ్వు నాశనం చేస్తున్నావు. ఎవడో ఒకడు మాట్లాడాలి కదా. నువ్వు ఎట్టగా ఏడో కూర్చున్నావు. ఇక్కడ నీ బతుక్కి ఇక్కడే కనుక కోట్ల రూపాయల జీతం వస్తుంది, నువ్వెందుకు పోతావు వాడికి? నీ రాష్ట్రంలోనే నీకు అద్భుతమైన జీవితం ఉండుంటే అక్కడికి ఎందుకు పోయి ఉంటావు? కాబట్టి మాటలు కోటలు దాటడం, చేతలు గడప దాటకపోవడం అనేటువంటిది మన దగ్గర ఎక్కువ అయ్యినే రాష్ట్రం ఇట్లా తగలాడుతుంది. ఇప్పటికైనా ఇలాంటి వ్యవస్థల్ని తప్పు చేస్తున్న వాళ్ళని తప్పని మాట్లాడగలిగితే, ఒప్పు చేసినప్పుడు అది ఎదుటివాడైనా ఒప్పని మాట్లాడినప్పుడన్నా కనీసం ఒక క్లారిటీ వస్తుంది. నేనైతే తప్పు చేసినప్పుడు ఇది తప్పనినే మాట్లాడుతున్నా, ఒప్పు చేసినప్పుడు ఇది ఒప్పనే మాట్లాడుతున్నా. ఎవరు తప్పు చేసినా తప్పనే మాట్లాడుతున్నా, ఒప్పు అన్నప్పుడు ఒప్పనే మాట్లాడుతున్నా. నా దగ్గర అయితే క్లారిటీ ఉంది. మనం ముసుగులు తొలగించుకుని మాట్లాడుకునే వాళ్ళకి ఆ క్లారిటీ ఉండాలి.